హాలాహలం. ఓసారి దేవతలు, రాక్షసులు కలిసి అమృతం సాధించడం కోసం క్షీరసాగరం మథించసాగారు. చిలకగా చిలక హాలాహలమని విషం పుట్టింది. దేవతలు భయపడి శివుని ప్రార్థించారు. తట్టుకుని ప్రత్యక్షం అయ్యాడాయన. అద్భుత కర్ముడా శివుడు. సముద్రం అంతా వ్యాపించిన హాలాహలాన్ని చూస్తూనే ఒక అహంకారం చేశాడు. ఆ అహంకారానికి మొత్తం విషమంతా ఓ పెద్ద కపలంగా కుదించిపోయింది. చటుక్కున పట్టుకున్నాడా దాన్ని. గబుక్కున నోట్లో వేసేసుకున్నాడు. అది కాస్త కడుపులోకి దిగితే అంతర్లోకాలు ఏకమవుతాయనే ఆలోచనతో అలాగే గొంతులో ఆపేశాడాయన. అప్పట్నుంచే నీలకంఠుడయ్యా. ఇదే పని కాదు, ఇదే నేను కాదు. శివుడి పని గడుగ్గా ఈ పనులే. లోకోపకారం కోసం, భక్త రక్షణ కోసం ఇలాంటి అగాధ్యము పనులకి అనుకుంటాడా స్వామి. అదే ఆయన గనుక ఏమైనా అయితే ఎవరైనా ఆదుకోగలరా? పోనీ అందుకనే ప్రయత్నం చేస్తారా అంటే అదిగో ఆ కన్నప్ప బిరుదాంకితుడైన నతి అడిగి గొడవది లేదు. తక్కిన వాళ్ళ విషయం అడిగేది. అలా భక్తావేశంలో చెప్పుకుపోతున్న నందీశ్వరుడి మాటలకి అడ్డుపడుతూ ఆ కన్నప్ప అనబడే తిమ్ముడెవరు? అతగాడు శివుడు నందుకింతటి పని ఎడ చేశాడు అని అడిగాడు మార్కండేయుడు.